చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? నా జీవితంలో ఈ సమస్యలేంటి? ఈ పరిస్థితులేంటి? ఈ స్థితిగతులేంటి? ఈ అవమానాలేంటి? ఈ అప్పుల సమస్యలేంటి అని ఏది చేయడానికి పూనుకున్నా ముందుకు రాని పరిస్థితి అని చాలామంది రకరకాల పరిస్థితుల్లో వారి జీవితాలు అలాగా నడిపించుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కన్నీళ్ళే అన్నపానాలుగా వారి జీవితంలో నడిపించబడే పరిస్థితి కొంతమంది ఎదుర్కొంటారు. ఎందుకు అని ఒక ప్రశ్న వారి హృదయాల్లో ఉన్నప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం ఎక్కడ కూడా దొరకదు. అయితే బైబిల్లో ఆ సమాధానం దొరుకుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందంటే దానికి సమాధానం ఒకటే. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో నీ జవాబు ఏంటి? ఆ జవాబు అంటే అక్కడ చెప్తున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని అక్కడ చెప్తాడు. అక్కడ ఒకటి ఉంటుంది కింద పుట్టినట్లో, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని అర్థము. నీ జీవితంలో ఏది సంభవించినా, నీ జీవితంలో ఏది నీవు చూసినప్పటికీ అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఒకటి నీ గుండెల్లో బలమైన మాటగా దీన్ని గుర్తుపెట్టుకో. ఏంటంటే, సమస్తమును నీకు సమకూడి దేనికి రప్పిస్తున్నాడు తెలుసా? నీకు మేలు కలుగునట్లు దేవుడు చేస్తున్నాడు. ఈ మాట నువ్వు నమ్మినట్లయితే తప్పనిసరిగా ఈ ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు కల్లారా చూస్తావు. కృంగిపోవద్దు, భయపడొద్దు. దేవుడు నిన్ను అనేకులకు దీవెనకరంగా నీ జీవితంలో ఉన్న సమస్యలను, పరిస్థితులను, స్థితిగతులను దేవుడు తొలగించి సర్వ సమృద్ధి చేత దేవుడు నిన్ను నింపబోతున్నాడు. సమస్తాన్ని దేవుడు నీకు మేలు కలుగునట్లు దేవుడు చేయబోతున్నాడు. భయపడొద్దు, ఆయన కృప నీకు తోడై ఉంటుంది. దేవుని కృప నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక.